హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రివిజన్ సెషన్ దట్ ఈస్ ఎస్ఏ 320 మెటీరియాలిటీ. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు లైక్స్ అండ్ కామెంట్ చేయండి సో దట్ యూట్యూబ్ ఆల్గరిథం పుష్ చేస్తుంది, చాలామందికి కూడా రీచ్ అవుతుంది. దాంతోపాటు కమెంట్స్లో కూడా నేను చేసుకోవాల్సిన ఇంప్రూవ్మెంట్స్, లేకపోతే మీకు ఏమైనా వేరే రివిజన్ సెషన్ కావాలా, మ్యారథాన్స్ కావాలా, లేకపోతే ఎంసీక్యూ సెషన్స్ కావాలా, ఇవన్నీ కామెంట్ చేసి పెట్టండి సో దట్ ఐ విల్ ఆల్సో ప్రిపేర్ అకార్డింగ్లీ. సో లేట్ చేయకుండా మనం ఎస్ఏ స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్ వాట్ ఏంటది ఎస్ఏ 320 మెటీరియాలిటీ. సో బిఫోర్ దట్ మనం డెఫినేషన్ చదివే ముందు చూద్దాం. ఫస్ట్ ఒక బిగ్ కంపెనీ ఉంది, దాని అసెట్ సైజ్ ఎంతంట 1000 crores ఉంది. ఇక్కడ మిస్టేట్మెంట్స్ ఏమైంది, ఓన్లీ 1 lakh rupees అయింది. సో ఈ మిస్టేట్మెంట్ అనేది మెటీరియలా కాదా ఎట్లా డిసైడ్ చేస్తావు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియాలిటీ అంటే ఏంటంటే మిస్టేట్మెంట్ అది ఇంక్లూడింగ్ ఒమిషన్ ఆర్ కన్సిడర్డ్ టు బి మెటీరియల్ వెన్ దే ఆర్ ఇండివిజువలీ ఆర్ అగ్రిగేటెడ్. ఇండివిజువల్గా అయినా ఆర్ కలిపినాకనైనా దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ది యూజర్స్. ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ది యూజర్స్ ఎవరుతుంటారు, యూజర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అది ఎఫెక్ట్ చేయగలగాలి. ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది ఇక్కడ మనకి 100 crores నెట్వర్క్ సైజు ఆర్ అసెట్ సైజ్ ఆఫ్ ది కంపెనీ ఉంది. ఇక్కడ మిస్టేట్మెంట్ ఏమైంది, 1 lakh ఉంది. సో ఈ 1 lakh మిస్టేట్మెంట్ అవ్వడం వల్ల ఎవరైతే సమ్ ఇన్వెస్టర్ వచ్చి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ 1 lakh మిస్టేట్మెంట్ కనిపించింది అనుకో, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే డిసిషన్ ఏమైనా మార్చుకోడా. ఆబ్వియస్లీ 100,000 crores ఉన్న అసెట్ సైజ్ ఉన్న కంపెనీలో 1 lakh అనేది 1 lakh మిస్టేట్మెంట్ అనేది మెటీరియల్ కాకపోవచ్చు. సో అనుకుంటారు సరే అయ్యిందేమో చిన్న సైజ్ అనుకుంటాడు. సో అది అంటే ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ది యూజర్స్ అనేది ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా లేదా అనేది డిసిషన్ మేకింగ్. దాంతోపాటు ఆడిటర్ కూడా అంతే, ఆడిటర్కి లిమిటెడ్ టైమే ఉంటుంది, 2 months 1.5 months ఉంటుంది మొత్తం ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మొత్తం చేయడానికి. మరి ఇంత పెద్ద 1000 crores అసోసియేట్ చేయడానికి 1 lakh కన్సిడర్ చేసుకుంటూ వస్తే ఆన్ టైంలో మనకి ఆడిట్ కంప్లీట్ అవ్వదు. సో ఇక్కడ కూడా ఏంది, డిసిషన్ మేకింగ్ ఆఫ్ ది యూజర్స్ ఒకటే కాదు, డిసిషన్ మేకింగ్ అంటే ఈ ఆడిట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఈ డెఫినేషన్ అదన్నట్టు. సో మిస్టేట్మెంట్ ఏదైనా సరే మెటీరియల్ ఎప్పుడవుతుంది, ఇట్ కెన్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ది యూజర్స్. ఎవరైతే యూజర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటారో వాళ్ళ డిసిషన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వాలన్నట్టు. అది డెఫినేషన్ వాట్ ఈస్ మెటీరియాలిటీ. సో మెటీరియాలిటీ ఇన్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ద ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ. ఆడిటర్ సో మెటీరియాలిటీ ఇన్ ప్లానింగ్ పర్ఫార్మ్ చేసినప్పుడు సో ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫెన్ డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియాలిటీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ మే ఆల్సో డిస్కస్ మెటీరియాలిటీ ఇన్ డిఫరెంట్ టర్మ్స్. సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చెప్పింది, మెటీరియాలిటీ అనేది ఏందని చెప్పి కొన్ని టర్మ్స్లో చెప్పింది. అది ఎట్లా మనం డిసైడ్ అవుతామో చూద్దాం మనం. ఫస్ట్ మిస్టేట్మెంట్స్ ఆర్ ఇంక్లూడింగ్ ఒమిషన్స్. ఇందాక చెప్పినట్టే ఫస్ట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఏం చెప్పిందంటే ఇట్ కెన్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ది యూజర్స్. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే దీన్ని రిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, జడ్జ్మెంట్స్ అబౌట్ ద మెటీరియాలిటీ మేడ్ ఇన్ ద లైట్ ఆఫ్ సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద సైజ్ అండ్ నేచర్ ఆఫ్ మిస్టేట్మెంట్స్. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ది యూజర్స్ అనేది ఇక్కడ అయిపోయింది కదా. ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ది యూజర్స్ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏమనుకోవచ్చు, ఇక్కడ కంపెనీ ప్రాఫిట్ 10 crores ఉందంట, 10 crores చూపించారంట, కానీ యాక్చువల్గా కంపెనీ ప్రాఫిట్ ఎంత ఉంది, 5 crores ఉంది. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఒక ఇన్వెస్టర్ అనేటోడు ఆ ప్రాఫిట్ బేస్ చేసుకొని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా అనేది డిసైడ్ అవుతారు. కాబట్టి మనం ఇది మెటీరియల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 10 crores చూపించారు కానీ యాక్చువల్గా ఎంత ఉంది, అక్కడ 5 crores ఉంది, కానీ ఇది మెటీరియల్ అని చెప్పి ఆడిటర్ డిసైడ్ అవుతాడు. సో అది ఎకనామిక్ అదే ఏంది దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ది యూజర్స్ అని చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంది, నేచర్. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏముంది, నేచర్లో ఏముంది, సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్ ఎఫెక్టెడ్ బై ద సైజ్ నేచర్ ఆఫ్ మిస్టేట్మెంట్ బట్టి డిసైడ్ అవుతుంది యాజ్ పర్ ఫస్ట్ ఏమో ఎకనామిక్ డిసిషన్స్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం డిఫరెంట్ టర్మ్స్లో మెటీరియాలిటీ డిఫైన్ చేశారు. ఫస్ట్ ఏమైపోయింది, దాంట్లో ఫస్ట్ ఏమైంది ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ది యూస్ అయిపోయింది. సెకండ్ సైజ్ అండ్ నేచర్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ కొన్ని 50,000 ఉన్నాయి ఇదే కంపెనీకి. ఇప్పుడు 1000 crores ఉన్న కంపెనీకి 50,000 అనేది వెరీ వెరీ మినిమల్, కానీ ఈ పర్సనల్ ఎక్స్పెన్స్ ఎలా ఏం చేశారు, బిజినెస్ ఎక్స్పెన్స్ లాగా చూపించారు. అంటే అక్కడ ఇంటెన్షన్ కావాలని ఫ్రాడ్లెంట్గా ఉందంటే నేచర్ కరెక్ట్గా లేదు. కాబట్టి ఈ 50,000 నీకు అమౌంట్తో కాదు ఇక్కడ, అంటే ఏ నేచర్లో జరిగింది, ఏ టైప్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి. సో ఇక్కడ కూడా డిసిషన్ తీసుకుంటాం. అదే దీని మీనింగ్ ఏంటి, సరౌండింగ్ సర్కమ్స్టాన్స్ ఎఫెక్టెడ్ బై ద సైజ్ అండ్ నేచర్ ఆఫ్ మిస్టేట్మెంట్ బట్టి కూడా మనం మెటీరియల్ కాదని చూస్తాం, నాట్ జస్ట్ అమౌంట్. ఫస్ట్ దాంట్లోనేమో అమౌంట్ చూస్తాం, సెకండ్ దాంట్లో ఏంటి పర్సనల్ ఎక్స్పెన్స్ని బిజినెస్ ఎక్స్పెన్స్ లాగా బుక్ చేశారు. సో నేచర్ బట్టి మనం ఇది మెటీరియల్ కాదని డిసైడ్ అవుతాం. థర్డ్ ఏంది, జడ్జ్మెంట్ అబౌట్ ద మ్యాటర్స్ దట్ ఆర్ మెటీరియల్ టు ద యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ అపాన్ కామన్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ ఆఫ్ ది యూజర్స్. అంటే ఇప్పుడు మనకి కంపెనీకి వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. సో ఒక పర్టికులర్ పర్సన్స్ బట్టి మనము మెటీరియాలిటీ డిసైడ్ అవ్వద్దు. ఎగ్జాంపుల్
కామన్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ ఉంటారు కదా, ఒక సింగిల్ పర్సన్ అనిపించింది, సింగిల్ షేర్ హోల్డర్కి ఎవరికి ఏమనిపించింది అంటే, నాకు ఇది ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మీద ఎంత ఖర్చు పెట్టారో తెలుసుకోవాలి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మీద ఎంత స్పెండ్ చేసి తెలుసుకోవాలనుకో, ఈ పర్టికులర్ పర్సన్కి కావాల్సినంత మాత్రాన ఇది మెటీరియల్ అని డిసైడ్ అవ్వద్దు. కామన్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ ఆఫ్ ది యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బట్టి డిసైడ్ అవ్వాలి. సో ఏంటి మొత్తానికి నీకు ఆన్సర్ వస్తుంది మీకు. మెటీరియాలిటీ ఇన్ ప్లానింగ్ అండ్ పర్ఫామ్ చేసినప్పుడు ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారము కొన్ని ఈ టర్మ్స్ డిసైడ్ అయ్యింది మెటీరియాలిటీ. ఫస్ట్ ఏంటి విచ్ కెన్, ఇదంతా మీరు రాసుకోండి, ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ది యూజర్స్, కీవర్డ్స్ చెప్తున్నాను, ఎకనామిక్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ది యూజర్స్. సెకండ్ ఏంటి, సరౌండింగ్స్ దట్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ది మిస్టేట్మెంట్ బట్టి. థర్డ్ ఏంది, కామన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ ఆఫ్ ది యూజర్స్. దీన్ని బట్టి మనకు మెటీరియాలిటీ డిఫరెంట్గా వేరే అవుతుంది అది. సో in planning, next concept, in planning the auditors make judgment about the size of the misstatement that will be considered as material. సో సైజ్ బట్టి డిసైడ్ అవుతుంది. అది ఎట్లా అంటే మనకి దీస్ జడ్జ్మెంట్స్ ఆర్ ప్రొవైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్, ఇప్పుడు మనకి మెటీరియాలిటీకి కొన్ని ముందు మనం మెటీరియాలిటీ 10 lakhs అని డిసైడ్ చేసి పెట్టినాం. సో ఈ 10 lakhs డిసైడ్ చేసిన తర్వాత కొన్ని ఆడిటర్కి గైడ్ చేస్తుంది ఎట్లా, ఇన్ ప్లానింగ్ ద ఆడిట్, ఇన్ అసెసింగ్ ద రిస్క్, ఇన్ ప్రొవైడింగ్ రెస్పాన్సెస్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఎట్లా అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకో, ఆ కంపెనీ దగ్గర 10-20 lakhs ఆఫ్ ఇన్వెంటరీ ఉందనుకోండి, మెటీరియాలిటీ డిసైడ్ చేసి పెట్టిండు. సో ఇది మెటీరియాలిటీ 20 lakhs అని డిసైడ్ చేసి పెట్టింది ఇన్వెంటరీ. సో ఇక్కడ మనకి ఆడిటర్కి ఏం గైడ్ చేస్తుంది, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ అంటే ఏంది, విజిట్ చేయాలి, విజిట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి, ఫర్దర్ ఆడిట్ ప్రొసెస్ అంటే మెజర్స్ ఏమైనా తీసుకోవాలా, ఇట్లాంటివన్నీ మెటీరియాలిటీ డిసైడ్ చేసినాక గైడ్ చేస్తుంది అన్నట్టు. సో ఇన్ ప్లానింగ్ చేసినప్పుడు ద జడ్జ్మెంట్ ప్రొవైడ్ ఎ బేసిస్, మెటీరియాలిటీ దేనికి బేసిస్ ప్రొవైడ్ చేస్తుంది, ఫస్ట్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అంటే ప్లానింగ్ చేసుకుంటాం, దాని తర్వాత అసెస్ చేస్తాం రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్, దాని తర్వాత ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఈ మూడింటికి హెల్ప్ చేస్తుంది ప్లానింగ్ ఇచ్చిన తర్వాత. సో డిటర్మైనింగ్ మెటీరియాలిటీ వెన్ ప్లానింగ్ ద ఆడిట్ డస్ నాట్ నెసెసరీ ఎస్టాబ్లిష్ ద అమౌంట్ బిలో విచ్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్ ఇండివిజువల్ అగ్రిగేట్ ఇవాల్యుయేటెడ్. దీని మీనింగ్ ఏంటంటే ఆడిటర్ కన్సిడర్ నాట్ ఓన్లీ సైజ్ బట్ ఆల్సో నేచర్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్. ఇందాక మీకు చెప్పిన కదా, ఈ 1000 crores ఉన్న కంపెనీకి ఈ 50,000 పర్సనల్ ఎక్స్పెన్స్ ఏదైతుందో ఇది, దీన్ని బట్టి మనము ఇది ఎందుకంటే లైక్ మెటీరియాలిటీ మనం డిసైడ్ చేసుకుంది ఏంటి, సర్టెన్ ఈ 1000 crores ఉంటే 1 crore లేకపోతే ఇంత బిలో ఉన్నాయి 1 crore మనం మెటీరియల్ డిసైడ్ చేసి పెట్టుకున్నాం. అంటే మెటీరియాలిటీ డిసైడ్ చేసుకుని బిలో ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెక్ చేయం. మెటీరియాలిటీ అంటే ఇంత పెద్ద కంపెనీకి మెటీరియాలిటీ ఇంత అని చెప్పి చెక్ చేసి పెట్టుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏం చేసారు, మనకి పర్సనల్ ఎక్స్పెన్సెస్ని బిజినెస్ ఎక్స్పెన్స్లా బుక్ చేశారు కాబట్టి ఇక్కడ నేచర్ బట్టి డిసైడ్ అవుతుంది, నాట్ జస్ట్ అమౌంట్. ఆల్వేస్ అమౌంట్ బట్టి కాదు, ఆ నేచర్ ఎట్లా బుక్ చేశారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో అది దీని మీనింగ్ ఇదంతా. సో ఏంది, నాట్ ఓన్లీ సైజ్ బట్ ఆల్సో నేచర్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్, సర్కమ్స్టాన్స్ ఆఫ్ అకరెన్స్. ఇందాక మనం డిస్కస్ చేసేది ఇది. ఇప్పుడు నౌ డిటర్మైనింగ్ మెటీరియాలిటీ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. నువ్వు మెటీరియాలిటీ డిసైడ్ చేసేటప్పుడు ఏం యూజ్ అంటే ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూజ్ చేస్తాను. అంటే ఎక్కడ కూడా మనకి ఇది మెటీరియాలిటీ ఇంత మెటీరియాలిటీ అని ఎక్కడ కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఆర్ ఫిక్స్డ్ మెజర్స్ ఏం లేవు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. సో అది ఎట్లా చూద్దాం ఫస్ట్ మనం. సో ఆడిటర్స్ డిటర్మినేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అండ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద ఆడిటర్స్. ఒక ప్రిజంప్షన్ తీసుకుంటాడు, కొన్ని అజ్యూమ్ కూడా చేసుకుంటాడు. మెటీరియల్స్ చేసేటప్పుడు ఏం అజ్యూమ్ చేసుకుంటాడంటే ద యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అదే నీడ్స్ ఆఫ్ యూస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆడిటర్ ఏం అజ్యూమ్ చేసుకుంటే యూజర్స్కి ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ వాళ్ళకి రీజనబుల్ నాలెడ్జ్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్, అకౌంటింగ్ విల్లింగ్నెస్ టు స్టడీ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటారో వాళ్ళకి ముందే అన్ని ఏమైంది రీజనబుల్ నాలెడ్జ్ ఆఫ్ ది బిజినెస్ ఉంటుంది. ఈ బిజినెస్ అసలు ఎట్లా రన్ అవుతుంది, ఈ బిజినెస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో క్యాష్ ఫ్లో దేనికి యూజ్ అవుతుంది, ఆర్ రెవెన్యూ దేనికి, అంటే ఎట్లా చూడాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్. రీజనబుల్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి విల్లింగ్నెస్ కూడా ఉండాలి టు అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నేర్చుకోవడానికి వాళ్ళకి విల్లింగ్నెస్ కూడా ఉండాలి. ఇవన్నీ అజ్యూమ్ చేసుకుని ఆడిటర్ అనేవాడు ఏం చేస్తాడు, మెటీరియల్ డిసైడ్ చేస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు, అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ ప్రజెంటెడ్ ఆడిటెడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ మెటీరియాలిటీ. అంటే మెటీరియాలిటీ లెవెల్ బేస్ చేసుకునే ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ అంటే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం అంతే కదా. ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎట్లా ప్రిపేర్ చేసాము, ఇప్పుడు మనం ఒక మెటీరియాలిటీ లెవెల్ 1 lakh ఎగ్జాంపుల్ 1 lakh మెటీరియాలిటీ లెవెల్ డిసైడ్ చేసినాం అనుకోండి. అలానే మనం అంటే 1 lakh బిలో ఉన్న అన్ని అమౌంట్స్ని మనం అంత ప్రాపర్గా అంటే 100% ఎర్రర్ ఫ్రీ ఉంటుందని మనం చెప్పలేము. మెటీరియాలిటీ బేస్ చేసుకునే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్ చేస్తారని చెప్పి యూజర్స్కి తెలుసు అని ఆడిటర్ కూడా అజ్యూమ్ చేసుకుంటాడు. అది దాని మీనింగ్. నెక్స్ట్, రికగ్నైజ్ ద అన్సర్టనిటీస్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ అమౌంట్ బేస్డ్ ఆన్ ఎస్టిమేట్స్ అండ్ బడ్జెట్స్. ఇప్పుడు ఉంది మనకి ఏంటి, కొన్ని ప్రొవిజన్స్ కానీ వారంటీస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనకి కోర్ట్ లీగల్ కేసు కానీ ఇవన్నీ ఎస్టిమేట్స్ అన్సర్టనిటీ ఇవి కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. దీని బేస్ చేసుకునే
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవుతుందని చెప్పి యూజర్స్కి తెలిసి ఉంటుందని చెప్పి ఆడిటర్ అనుకుంటాడు. అది దాని మీనింగ్. నెక్స్ట్ ఏంటి, మేక్ రీజనబుల్ ఎకనామిక్ డిసిజన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నువ్వు ఎగ్జాంపుల్ ఒక యూజర్ అనేవాడు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏం బేస్ చేసుకొని చేస్తుండో, దాని ప్రాఫిట్ చూస్తుండో. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ అనేది జనరల్గా ఎవ్రీ ఇయర్ అనేది అజంప్షన్ చెప్తున్నా, ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. వేరేజ్ డెట్ అనేది ఎప్పుడు తక్కువ ఉండాలి, సో దట్ లోవర్ రిస్క్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఒక కాన్షియస్ రీజనబుల్ డిసిషన్ బేస్ చేసుకుని కంపెనీని ఇన్వెస్ట్ చేశారని చెప్పి ఆడిటర్ అనుకుంటాడు. సో మొత్తానికి ఏంటి, ఆడిటర్ అంటే ఏం అజ్యూమ్ చేసుకుంటాడంటే రీజనబుల్ నాలెడ్జ్ ఆఫ్ ది బిజినెస్ ఉంటుంది అండ్ విల్లింగ్నెస్ టు స్టడీ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దెన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తర్వాత understand that financial statements are audited based on the materiality. Then uncertainty measurements in the preparation of uncertainties eక్కడ ఉంటాయి, in the preparation, in the estimation and judgments. Then reasonable economic decisions తీసుకుంటారు on the financial statement. ఇది మెటీరియాలిటీ. దెన్ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక మెటీరియాలిటీ లెవెల్ ఫిక్స్ చేసి పెట్టినాం. ఎగ్జాంపుల్ మనము ఒక 50 CR ఫిక్స్ చేసి పెట్టినాం అనుకోండి. ఇది 50 CR ఉన్న ఒక 50 CR కంపెనీకి మనం 5 CR మెటీరియాలిటీ ఫిక్స్ చేసి పెట్టాం. అంటే ఇంతకంటే తక్కువ ఉంటే మనం చెక్ చేయమంటే మనం మెటీరియాలిటీ ఇది ఇంపార్టెంట్. ఇంతకంటే ఒకవేళ ఇప్పుడు 1 CR లేకపోతే 50 lakhs ఎంతనైతే ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదని చెప్పి మనం డిసైడ్ చేసి పెట్టుకున్నాం. ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇంపార్టెంట్ కాదంటే మెటీరియాలిటీ ఇది, అంటే దీని తర్వాతనే మనం ఎక్కువ మిస్టేట్మెంట్ 5 CR ఆర్ ఎబ్బో ఉంటేనే మనము వెరిఫై చేస్తాం మెటీరియాలిటీ. ఇదంతా కొంచెం ఇగ్నోర్ చేస్తామని అనుకుంటున్నాం. కాకపోతే ఏమైపోతుందంటే మనకి కొన్నిసార్లు 5 CR పెట్టుకున్నాం, సో ఒకసారి ఏమైపోయింది 1 CR అయింది, మనం ఇగ్నోర్ చేసాం. దెన్ 2 CR అయింది, ఇగ్నోర్ చేసాం. దెన్ 3 CR అయింది, ఇగ్నోర్ చేసాం. మళ్ళీ 1 CR అయింది అనుకో, ఇవన్నీ కలిపి మెటీరియాలిటీ లెవెల్ ఎక్సీడ్ అవుతున్నాయి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అంటే ఒక థ్రెట్ క్రియేట్ చేస్తుంది. నువ్వు మెటీరియాలిటీ లెవెల్ కంటే తక్కువ ఉందని చెప్పి ఇగ్నోర్ చేసుకుంటూ పోతున్నావు. కానీ అగ్రిగేట్గా మొత్తం అయిపోయి ఈ మెటీరియాలిటీ లెవెల్లో క్రాస్ చేసినావు అనుకో, ఆబ్వియస్లీ అక్కడ ఎఫెక్ట్ పడుతుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అదే పర్ఫార్మెన్స్ అంటే ఈ దీనికి బిలో అంటే ఈ మెటీరియాలిటీ కూడా మళ్ళీ మనం ఇంకో పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ పెట్టుకుంటాం. అంటే ఒక సేఫ్ సైడ్ కోసం ఇంకోటి పెట్టుకుంటాం మనం. ఎందుకంటే అగ్రిగేట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఎక్సీడ్స్ ద మెటీరియాలిటీ కాబట్టి. దాని మీనింగ్ అది. ఇక్కడ దాన్ని మనం ఇప్పుడు చదువుదాం. ఏంది, అమౌంట్స్ సెట్ బై ద ఆడిటర్ ఎట్లా లెస్ దెన్ ద మెటీరియాలిటీ కంటే కొంచెం తక్కువ వేసుకుంటాడు. ఎందుకు, ఫర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్. ఎందుకు, టు రెడ్యూస్ ద అప్రాప్రియేట్ లో లెవెల్ ప్రాబిలిటీ దట్ అగ్రిగేట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఎక్సీజ్ ద మెటీరియాలిటీ. ప్రాబిలిటీని తగ్గిస్తారు అన్నట్టు. అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఏవైతుంటాయో అవి మళ్ళీ మెటీరియాలిటీ లెవెల్ ఎక్కడ ఎక్సీడ్ అవుతుందని చెప్పి పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ పెట్టుకుంటాం. అది దాని మీనింగ్, పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్, యూజ్ ఆఫ్ బెంచ్ మార్క్ ఇన్ డిటర్మైనింగ్ ద మెటీరియాలిటీ. ఇప్పుడు ఏం బేసిస్, ఇప్పుడు కంపెనీలో చాలా బేసిస్ ఉంటాయి. రెవెన్యూ ఉంటుంది, అసెట్స్ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఏం బేసిస్ తీసుకొని ఈ బేస్ తీసుకొని నేను మెటీరియాలిటీ డిసైడ్ చేస్తా. అది ఏం బేస్ తీసుకుంటే యాజ్ అ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ అ హోల్. అది దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఇన్ డిటర్మైనింగ్ మెటీరియాలిటీ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ఒక పర్సంటేజ్ మనం అప్లై చేస్తాం కదా, 50%, 20% అప్లై టు చూజ్ అండ్ బెంచ్ మార్క్ యాజ్ అ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ డిటర్మైనింగ్ మెటీరియాలిటీ. ఆ బెంచ్ మార్క్ ఏంటి, అది దీన్ని బేస్ చేసుకొని మనం ఎట్లా అని చేద్దామంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఫ్యాక్టర్స్ దట్ మే ఎఫెక్ట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్రాప్రియేట్ బెంచ్ మార్క్. ఎట్లుంటుంది, ఫస్ట్ నేచర్ ఆఫ్ ఎంటిటీ. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీలో ఏం బేస్ అంటే బెంచ్ మార్క్ ఈ రెవెన్యూని తీసుకుంటావా, ఈక్విటీని తీసుకుంటావా, అసెట్స్ తీసుకుంటావా అనేది ఎట్లా డిసైడ్ అయితే ఫ్యాక్టర్స్ ఇది. అది ఎట్లా మారిపోతుంది అంటే మనకి ఎట్లా మారిపోతుంది అంటే, ఫస్ట్ నేచర్ ఆఫ్ ది కంపెనీ, నేచర్ ఆఫ్ ది ఎంటిటీ. అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకో, అక్కడ మనం ప్రాఫిట్ బేస్ తీసుకుంటాం. ఒకవేళ బ్యాంక్ ఉందనుకో, అసెట్స్ నెట్వర్క్తో తీసుకుంటాం. దీనికి మనం పర్సంటేజ్ అప్లై చేసి మెటీరియల్ డిసైడ్ చేస్తాం. అంతేగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో బేసిక్గా వాళ్ళు ఎందుకు పనిచేస్తారు అంటే నేచర్ ఆఫ్ ది ఎంటిటీ బట్టి కూడా నీకు బెంచ్ మార్క్ అనేది మారిపోతుంటుంది. ఇక్కడేమో ప్రాఫిట్, బ్యాంక్ కేసులో ఏంది ప్రాఫిట్ కాదు, అక్కడ అసెట్ సైజ్ బట్టి డిసైడ్ అవుతుంది. అది నేచర్ ఆఫ్ ది ఎంటిటీ. దెన్ ఏంటి, ఎంటిటీస్ ఓనర్షిప్ స్ట్రక్చర్, ద వే ఇట్ ఈస్ ఫైనాన్స్డ్. అంటే ఏంటి, ఇక్కడ ఒకవేళ కంపెనీలో లెండర్స్ ఎక్కువ ఉన్నారు అనుకో, డెట్ ఎక్కువ ఉంది అనుకో, అక్కడ ఏం చేస్తాం మనం, అసెట్స్ చూసుకుంటాం. ఎందుకంటే వరకు అసెట్స్ అమ్మైనా సరే లెండర్స్కి ఇవ్వాల్సి వస్తుంది మనకి. ఒకవేళ ఈక్విటీ ఎక్కువ ఉన్నారు అనుకో, ప్రాఫిట్ చూసుకుంటాం. ఎందుకంటే లాస్ట్కి అన్నీ అయిపోయిన తర్వాత మిగిలినది తీసుకుని పోతారు ఈక్విటీ వాళ్ళు. సో ఇట్లా నీకు ఓనర్షిప్ బట్టి కూడా మారుతుంది. ఫస్ట్ ఏంటి చెప్పినా, నేచర్ ఆఫ్ ది ఎంటిటీ, దెన్ ఈక్విటీ, దెన్ ఓనర్షిప్ బట్టి మారిపోతుంది ఏది బెంచ్ మార్క్ చూస్ చేసుకోవాలనేది. దెన్ ఏంది, ద ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లైక్ అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీ, రెవెన్యూ. సో ఎలిమెంట్స్ ఏమున్నాయి అని చెప్పి డిసిషన్ మేకింగ్ మారిపోతుంది. దెన్ వెదర్ దేర్ ఆర్ ఐటమ్స్ ఆన్ విచ్ అటెన్షన్ ఆఫ్ యూస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టెన్ టు బి ఫోకస్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని మీనింగ్ ఏంటంటే, ఎలిమెంట్స్ అన్ని ఇందాక అయిపోయింది కదా. నెక్స్ట్ యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టెన్ టు బి ఫోకస్డ్ ఉందనుకో, యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టెన్ టు బి ఫోకస్డ్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఏంది మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏమంటారు, ఒక స్టార్టప్ ఉంది ఆర్ ఒక లిస్టెడ్ కంపెనీ ఉంది అనుకో, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తున్నారు, వాళ్ళు
అదే దాని మీనింగ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండ్ అట్లా కాదు. ఇప్పుడు బ్యాంక్ ఉందనుకోండి, ఏం చేస్తారు బ్యాంక్ ఆర్ ఎన్‌జీఓ. బ్యాంక్ అంటే అసెట్ సైజు అంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ యూజర్స్ దేని మీద ఫోకస్ చేస్తారు. ఒకవేళ ఎన్‌జీఓకి ఉందనుకో, ఎన్‌జీఓకి ఏం చేస్తాం మనం ఎక్స్‌పెన్సెస్ ఎక్కడ పే చేస్తాం. ఎందుకంటే ఇది ప్రాఫిట్ ఓరియెంటెడ్ కాదు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మనం దీన్ని తీసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ప్రాఫిట్, బ్యాంక్ అయితే అసెట్స్. ఒకవేళ ఎన్‌జీఓ అయితే ఏమవుతది? ఎన్‌జీఓ అయితే ఏమైతే ఎక్స్‌పెన్సెస్. అంటే యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దేని మీద ఫోకస్ చేస్తున్నారు, దాన్ని బట్టి కూడా మనకి డిసిషన్ మేకింగ్ అనేది మారుతుంది. ఏది దేన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ బెంచ్ మార్క్ ఏంటి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తీసుకుంటాం. ఇప్పుడు కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ప్రాఫిట్ ఓరియంటెడ్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రాఫిట్ ఓరియంటెడ్. ఒకవేళ ప్రాఫిటే లేదనుకో కంపెనీ దగ్గర, అప్పుడు ఏం చేస్తాం మనము అంటే ఓలటైల్ ఉందానికి ఏం చేస్తాం, ఓలటైల్ అంటే సరిగ్గా ప్రాపర్గా లేకపోతే మారుతుంది అన్నప్పుడు గ్రాస్ ప్రాఫిట్ లేకపోతే టోటల్ రెవెన్యూ తీసుకొని మనము ఇది చూజ్ అండ్ బెంచ్ మార్క్లా తీసుకుంటాం. సో చూజ్ అండ్ బెంచ్ మార్క్ రిలవెంట్ ఫైనాన్షియల్ డేటా. ఏ ఫైనాన్షియల్ డేటా తీసుకోవాలి, చూజ్ అండ్ అంటే ఏ ఫైనాన్షియల్ డేటా తీసుకోవాలంటే ప్రేయర్ పీరియడ్, లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటాము. ఇదైతే పీరియడ్ టు డేట్ అంటే కరెంట్ ఇయర్, ఇదేమో లాస్ట్ ఇయర్, ఇదేమో కరెంట్ ఇయర్. దెన్ సిగ్నిఫికెంట్ అడ్జస్ట్మెంట్ కూడా కొన్నిసార్లు చేంజ్ చేసుకొని ఈ ఫైనాన్షియల్ డేటాకి మనం అప్లై చేస్తాం. అది సో మెటీరియాలిటీ లెవెల్స్ ఫర్ ద పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్స్ అండ్ డిస్క్లోజర్స్. ఇందాక మనం ఏం చేసింది, మెటీరియాలిటీ యాజ్ అ హోల్ కంపెనీకి అంటే రెవెన్యూకి అలా, ప్రాఫిట్కి అలా, అసెట్కి అలా. ఇక్కడ పర్టికులర్ డిస్క్లోజర్కి ఒక ఐటమ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఇక్కడ చూడు, ఓవరాల్ మెటీరియాలిటీ తీసుకున్నాం, కానీ సర్టెన్ అమౌంట్స్ ఆర్ సో ఇంపార్టెంట్ దట్. ఎట్లా ఇంపార్టెంట్ అంటే ఓవరాల్గా మనం 20 lakhs తీసుకున్నాం, కానీ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంత అయిందంటే మనకి ఇక్కడ 40 lakhs ఉంది, కానీ ఎర్రర్ జరిగింది 2 lakhs. సో 2 lakhs అయినంత మాత్రాన మనము దీన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే పర్టికులర్ డిస్క్లోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపెనీకి, డైరెక్టర్ రెమ్యునరేషన్. సో 2 lakhs ఎర్రర్ జరిగింది అని చెప్పి మనము అంటే ఓవరాల్గా కంపెనీకి చేయట్లా, మనం పర్టికులర్ ఐటమ్ ఆర్ పర్టికులర్ డిస్క్లోజర్ వల్ల మనం నౌ వీఆర్ డిసైడింగ్ ద మెటీరియాలిటీ. సో ఇక్కడ ఏం చేసాం, జస్ట్ 20 lakhs తీసుకున్నాం, ఎర్రర్ 2 lakhs అని చెప్పి ఇగ్నోర్ చేయడానికి లేదు. అట్లా అది ఫస్ట్ ఏం చేసాం, పర్టికులర్ ఏంది అది ఫస్ట్ ఇక్కడ ఏం చేసినాం మనము, మెటీరియాలిటీ ఫ్యాక్టర్ దట్ మే ఇండికేట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ బ్యాలెన్స్ ఆర్ డిస్క్లోజర్ ఫర్ విచ్ మిస్స్టేట్మెంట్ ఆఫ్ లెస్సర్ అమౌంట్స్ దెన్ ద మెటీరియాలిటీ ఫర్ ద. ఎందుకు ఇందాక నేను చెప్పాను ఓవరాల్గా 20 lakhs ఉంది మెటీరియాలిటీ, కానీ మనం 2 lakhs తీసుకున్నాం. ఎందుకంటే ఆ డిస్క్లోజర్ అంత ఇంపార్టెంట్ కాబట్టి. జనరల్గా ఎట్లుంటాయి అంటే పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంట్ బ్యాలెన్సెస్కి బేస్ చేసుకొని మనం మెటీరియల్ చేసేటప్పుడు ఓవరాల్ మెటీరియల్ కంటే ఆల్వేస్ తక్కువ ఉంటుంది. ఇది ఎంసీక్యూ పాయింట్ మీకు రావచ్చు. ఎందుకు నీకు చెప్పిన, ఎందుకంటే ఓవరాల్ మెటీరియల్ యాజ్ కంపెనీ యాజ్ అ హోల్ తీసుకుంటాం, కానీ ఇక్కడ పర్టికులర్ డిస్క్లోజర్ వల్ల ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది మనకి అది. సో దీని ఏ ఫ్యాక్టర్ మీద బేస్ చేసుకుని అంటే ఏం చెప్తాం ఫస్ట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎఫెక్ట్ ద యూస్ ఆఫ్ ఎక్స్పెక్టర్ రిగార్డింగ్ ద మెజర్మెంట్ ఆఫ్ డిస్క్లోజర్. కొన్నిసార్లు ఏమైతే లా అండ్ రెగ్యులేషన్ ఉంది కదా, లా అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తుంది, ఇగో లా అండ్ ఈ పర్టికులర్ కంపెనీలో డైరెక్టర్ రెమ్యునరేషన్ అనేది ఇంపార్టెంట్. లా చెప్పిన తర్వాత నువ్వు ఇంకా మెటీరియాలిటీ ఇంకా నువ్వు అంటే యాజ్ అ హోల్ మళ్ళీ ఏది మెటీరియాలిటీ కాదని వెళ్ళడానికి లేదు. లా అండ్ రెగ్యులేషన్ ఇట్సెల్ఫ్ చెప్పింది ఈ డిస్క్లోజర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అదే మెటీరియాలిటీ లెవెల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇంకోటి ఏంది, కీ డిస్క్లోజర్స్ ఇన్ రిలేషన్ టు ద ఇండస్ట్రీ ఇన్ విచ్ ఇట్ ఆపరేట్స్. ఇండస్ట్రీ బట్టి కీ డిస్క్లోజర్ ఒకవేళ ఎన్బిఎఫ్సి బిజినెస్ ఉందనుకోండి, రెగ్యులేటరీ డిస్క్లోజర్ ఉంటుంది. సో ఇది మెటీరియాలిటీ వాళ్ళు ఉన్న ఇండస్ట్రీ బట్టి. ఎన్బిఎఫ్సికి ఏంటి రిగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ కంప్లై అవుతాం మళ్ళీ అవన్నీ ఉంటాయి, మనకి సిఎఫ్ఐ లెవెల్లో ఉంటాయి, అవన్నీ ఉంటాయి, మన ఎన్బిఎఫ్సిలా రిక్వైర్మెంట్స్ ఏంటి ఇవన్నీ ఉంటాయి. సో అది చెక్ చేయడం అనేది ఇండస్ట్రీ బట్టి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది క్లీ డిస్క్లోజర్ కాబట్టి దాని బేస్ చేసుకుని ఇది మెటీరియాలిటీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనము అటెన్షన్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ పర్టికులర్ అసెట్స్ ఆఫ్ ది ఎంటిటీ, అంటే పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎంటిటీ. ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను కదా, ఒకవేళ స్టార్టప్ లిమిటెడ్ కంపెనీ ఉందనుకో, వాళ్ళు ఏం చేస్తారు, స్టార్టప్ కంపెనీ R&D మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ పెడతారు. సో ఫోకస్ అంతా అటెన్షన్ దాని మీద ఉంటుంది, R&D మీద ఎంత ఖర్చు పెట్టారని. సో అది ఆటోమేటిక్గా అదేమవుతుంది, మెటీరియాలిటీ అయిపోతుంది. సో అట్లా బేస్ చేసుకుని ఉంటాయి. సో ఫస్ట్ ఏం చెప్పినా నేను, ఫస్ట్ లా అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తుంది, ఇగో ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది అకార్డింగ్ టు ద మెజర్మెంట్ ఆఫ్ డిస్క్లోజర్. నెక్స్ట్ కీ డిస్క్లోజర్ అంటే ఇండస్ట్రీ బట్టి, ఎన్బిఎఫ్సి ఎగ్జాంపుల్. దెన్ అటెన్షన్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎంటిటీ, బిజినెస్ హ్యాస్ సపరేట్ డిస్క్లోజ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏంటది నేను చెప్పింది, ఎక్కడైతే స్టార్టప్ ఉంటుందో లేకపోతే లిస్టెడ్ కంపెనీ ఉంటుందో R&D మీద ఎక్స్పెండిచర్, ఈ ఆస్పెక్ట్స్ అనేది పర్టికులర్గా R&D ఎక్స్పెండిచర్ మీద ఉంటుంది స్టార్టప్ ఆబ్వియస్లీ. సో అది ఆబ్వియస్లీ పర్టికులర్ అకౌంట్ డిస్క్లోజర్ అనేది మెటీరియాలిటీ లెవెల్ అయిపోతుంది. సో రివిజన్ ఆఫ్ మెటీరియాలిటీ లెవెల్ అండ్ ఆడిట్ ప్రోగ్రెస్ మెటీరియాలిటీ వెన్ నీడెడ్. మెటీరియాలిటీ లెవెల్ డిసైడ్ చేసి పెట్టినాము. కొన్నిసార్లు మనం ఆడిట్ చేసేటప్పుడు ఈ మెటీరియాలిటీని కొన్నిసార్లు మనము తగ్గించాలనిపిస్తుంది అనుకో, ఆబ్వియస్లీ తగ్గించాలి. అదేం మనం ఇనిషియల్గా డిటర్మైన్ చేసిన అదేం ఫిక్స్డ్ అయిపోతుంది. ఎప్పుడు నువ్వు మెటీరియాలిటీని రివైజ్ చేసామంటే ఏం చేసావు, న్యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వెన్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్స్ ఉన్నప్పుడు, చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్స్ అయినప్పుడు దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ఆడిటర్స్ అండర్స్టాండింగ్. ఫస్ట్ ఏది న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ న్యూ ఇన్ఫర్మేషన్ వల్ల చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్స్ అయింది, ఆ చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్స్ వల్ల నీ అండర్స్టాండింగ్ కూడా చేంజ్ అయిపోయింది, అప్పుడు నువ్వు రివైజ్ చేసావు. దెన్ ఇంకేంది, ఆడిటర్ కంక్లూడ్ ద లోవర్ మెటీరియాలిటీ దెన్ ద ఇనిషియల్లీ. ఒకవేళ నిజంగా
ఎగ్జాంపుల్ ఇనిషియల్‌గా 10 లాక్స్ మెటీరియల్ డిసైడ్ చేసి పెట్టిండు. నౌ 7 లాక్స్ అనుకున్నా అనుకో. దెన్ 7 లాక్స్ చేసేసావు. ఈ 7 లాక్స్ చేయడం వల్ల ఇందాక చెప్పిన పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ కూడా ఒకవేళ రివైజ్ చేయాల్సొస్తే దీన్ని బట్టి అది మారుతది కదా! అది అప్పుడు కూడా అదేం చేయాలి దాని మీనింగ్ అది. ఏంది డిటర్మైన్ వెదర్ ఇట్ నెసెసరీ టు రివైజ్ ద పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ కూడా రివైజ్ చేయాల్సొస్తే అది కూడా రివైజ్ చేసి పెట్టుకోవాలి. సో డాక్యుమెంటేషన్ ఏం చేయాలంటే ఏం చేస్తావు ఫస్ట్ మెటీరియాలిటీ ఫర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాస్ ఎ హోల్ యాజ్ ఎ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇందాక మనం చెప్పినాం కదా రెవెన్యూ, అసెట్స్, ఈక్విటీ అనేది యాజ్ ఎ హోల్. దెన్ పర్టిక్యులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డిస్క్లోజర్ బట్టి చెప్పిన యాజ్ పర్ లా అండ్ రెగ్యులేషన్ ఏం చెప్పింది, కీ డిస్క్లోజర్ ఏమైనా ఉందా, దెన్ అటెన్షన్ ఆఫ్ ది పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎంటిటీ ఏమైనా ఉందా అది, దెన్ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఇదని చెప్పాలి, ఏమైనా రివిజన్ వస్తే రివిజన్ అని చెప్పాలి. ఏం డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్, పర్టిక్యులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ, రివిజన్ ఆఫ్ ఎనీ ఆడిట్ రివిజన్ ఏమని చేసినామని చెప్పి ఆడిట్ అయ్యేటప్పుడు రివిజన్ ఏమని చేసి అది కూడా పెట్టాలి. దెన్ మెటీరియాలిటీ అండ్ ఆడిట్ రిస్క్ ఇది ఎట్లుంటాయంటే మెటీరియాలిటీ అండ్ ఆడిట్ కన్సిడర్ టు బి త్రూ అవుట్ ద ఇయర్. ఒక్కసారి మెటీరియాలిటీ డిసైడ్ చేస్తే సరిపోదు, అది త్రూ అవుట్ ద పీరియడ్ ఉంటుంది. ఒక్కసారి కాదు ఆడిట్ అనేది త్రూ అవుట్ ద ఆడిట్ ఉంటుంది. ఎట్లా పర్టికులర్లీ వెన్ డిటర్మైనింగ్ ద అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్ అప్పుడు ఆడిట్ రిస్క్ అయినా సరే మనం మెటీరియాలిటీని యూజ్ చేసుకుంటాం. దెన్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజ్ చేసినప్పుడు కూడా యూజ్ చేసుకుంటాం. 330లో మనం నెక్స్ట్ చూద్దాం. అది 330లో ఫర్దర్ ఆడిట్ ప్రొసీజ్ కూడా ఈ ఆడిట్ రిస్క్ కానీ యాజ్ వెల్ యాజ్ మెటీరియాలిటీ యూజ్ చేసుకుంటాం. దెన్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏమైనా ఉంటే ఎవాల్యుయేషన్ కోసం కూడా ఈ ఆడిట్ రిస్క్ మెటీరియాలిటీని యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ SA 320 మెటీరియాలిటీ. సో నేను అడిగేది ఒకటే, మీకేమైనా ఫర్దర్ ప్రొడక్ట్స్ ఆర్ ఇంకా మనం ఇంకేమైనా చేద్దాం అనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో ఆర్ యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ, నా నెంబర్ మీకు ఇచ్చాను కాబట్టి వాట్సాప్ చేయండి. సో ఫర్దర్గా మనం ఏమైనా న్యూ ప్రొడక్ట్స్ చేసేది ఉంటే, న్యూ ప్రొడక్ట్స్ ఇన్ ద సెన్స్ న్యూ రివిజన్ సెషన్స్ ఏమైనా సపరేట్గా చేయాలి అని ఉంటే ఫర్దర్గా మనం చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.